మహారాష్ట్ర ప్రజలు దైవ సమానంగా భావించే చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అండి. భారతదేశంలో అత్యంత శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన రాజుల్లో ఆయన ఒకళ్ళు. మరాఠీ సామ్రాజ్యంలోనే ఒకప్పుడు ఈ మాథెరాన్ ఉండేదన్నమాట. అందుకనే ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్ఞాపకార్థం ఇక్కడ ఒక మ్యూజియం పెట్టారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం అని. ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే భారతదేశపు అతి చిన్న హిల్ స్టేషన్ అయిన మాథెరాన్ మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలో పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. బ్రిటిషర్ల కాలంలో బ్రిటిషర్ల వేసవి విడిదైన మాథెరాన్ ముంబై నగరం నుంచి 83 కిలోమీటర్ల దూరంలోనూ, పూనా నగరం నుంచి 122 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మాథెరాన్లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరవార్థం మరాఠా సామ్రాజ్య కాలం నాటి అనేక ఆయుధాలను, వస్తువులను సేకరించి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 16వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర భోంస్లే వంశపు రాజు. శివాజీ 16 ఏళ్ల వయసులో తన తండ్రి సామంతుడిగా ఉన్న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ రోజుల్లో అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తొలి ఛత్రపతిగా కీర్తి గడించాడు. 50 ఏళ్ల వయసులో శివాజీ మరణించే నాటికి సుమారు 270 కోటల్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ రోజుల్లో మరాఠా యోధులు ఉపయోగించిన ఆయుధాలండి, ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఆనాటి మరాఠా వీరులు ఉపయోగించిన ఆయుధాలైన తల్వార్, ఫిరంగి, కిరాచ్, షంషేర్, ఖండా, దండపాత, సోసన్పాత, జంపాడ్, ఖంజర్, కతార్, కత్యార్, భాలా, కుర్హాడ్, ధనుష్యబాన్, వాగ్నాకా లాంటి అనేక ఆయుధాలను ఇక్కడ చూడవచ్చు. ఈ కత్తులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, దగ్గర దగ్గర 5 అడుగులు ఉంది.
ఆదిల్ షా సైన్యాధ్యక్షుడైన అఫ్జల్ ఖాన్ని శివాజీ వాగ్నాకా అనే పులిగోరు లాంటి ఆయుధంతో హతమార్చాడు. కాగడాలండి, ఆ రోజుల్లో ఉపయోగించే కాగడాలు ఇవి. బాణాలు, ఎన్ని రకాల బాణాలు ఉన్నాయో చూడండి. ఆయుధాలతో పాటు మరాఠా సామ్రాజ్య కాలం నాటి అనేక వస్తువులను, పాత్రలను, తాళాలను, సంకెళ్లను, కాగడాలను, ఒక్కను కత్తిరించే కత్తెరలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఫిరంగి అండి, ఆ రోజుల్లో ఉపయోగించే ఫిరంగి. ఈ మ్యూజియంలో మరాఠా సామ్రాజ్యపు కాలం నాటి అనేక శాసనాలతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని అనేక ప్రధాన ఘట్టాలకు సంబంధించిన సమాచారాన్ని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. మదర్ అని వస్తే మటుకి ఈ మ్యూజియం మటుకి తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దుర్గా కిరణ్ ఫ్యాక్ట్ వరల్డ్.